మనలో ఎంతమందికి ఎల్ నీనో అంటే తెలుసు? ఎల్ నీనో అనగా గ్లోబల్ వార్మింగ్ వల్ల సాధారణ స్థాయిల కంటే సముద్రపు జలాలు వేడెక్కడం. అయితే ఇప్పుడు ఈ ఎల్ నీనో ప్రభావం నేరుగా భారత మత్స్యకారులపై పడనుందా? ఇండియన్ ఓషన్లో కొనసాగుతున్న ఎల్ నీనో పరిస్థితుల వల్ల రానున్న సీజన్లో సార్డిన్, మ్యాకరెల్ చేపల వేట తగ్గే అవకాశం ఉందని భారత జాతీయ సముద్ర సమాచార సంస్థ ఇన్కాయిస్ హెచ్చరించింది. అంతేకాదు, ఈ చేపల సంఖ్య మాత్రమే కాదు, వాటి పరిమాణం కూడా తగ్గే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్లాంక్టన్ ఉత్పత్తి తగ్గుతుంది. ఇదే సముద్ర ఆహార గొలుసుకు పునాది. దీంతో చేపలు చల్లని ప్రాంతాలకు లేదా లోతైన నీటిలోకి వలస వెళ్లే అవకాశం ఉంది. ఫలితంగా మత్స్యకారులకు వేట మరింత కష్టమవుతుంది. ఇది కేవలం చేపలకే పరిమితం కాదు. లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, అండమాన్ నికోబార్ ప్రాంతాల్లోని పకడపు దిబ్బలకు కూడా ముప్పు పెరుగుతోంది. సముద్రపు జలాల వేడి కారణంగా కోరల్ బ్లీచింగ్ ప్రమాదం అధికమవుతోంది. వేలాది మత్స్యకార కుటుంబాల జీవనోపాధికి ఆధారమైన సార్డిన్, మ్యాకరెల్ చేపలపై ఎల్ నీనో ప్రభావం ఎంత ఉంటుందో అన్న ఆందోళన ఇప్పుడు మత్స్యరంగంలో మొదలైంది.